బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న కాంగ్రెస్ నేతలు ప్రచారం సందర్భంగా గొడవపడ్డ రెండు వర్గాలు గల్లాలు పట్టుకొని ఒకరినొకరు తోసేసుకున్నారు. అక్కడ ఉన్న నేతలు రేమత్ నగర్లో ప్రచారం చేస్తున్న సమయంలో గొడవపడ్డ నేతలు గొడవపడ్డ విజువల్స్ ని మనం చూడొచ్చు. ఇటు నవీన్ యాదవ్ వర్గం అలాగే భవానీ శంకర్ వీళ్ళ వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించిన క్యాన్వాసింగ్ సమయంలో ఈ గొడవ జరిగింది. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి ఆ విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకరినొకరు పరస్పరం తోసేసుకుంటున్నారు, గల్లాలు పట్టుకొని కాలర్ పట్టుకొని మరీ తోసేస్తున్నారు. అంటే ఇది వర్గపోరు కాంగ్రెస్లో బయటపడింది చాలా క్లియర్గా. ఇటు నవీన్ యాదవ్ అలాగే భవానీ శంకర్ వర్గాలకు సంబంధించి విభేదాలు కొంతకాలంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే క్యాన్వాసింగ్ సమయంలో క్యాంపెయినింగ్ చేస్తున్న సమయంలో ఇవి బయటపడ్డట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్లో మళ్ళీ చూద్దాం. ఒకసారి చూడొచ్చు, మనం ఒకరినొకరు పరస్పరం తోసేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టే కాలర్ పట్టుకొని మరి నేతలు ఒకరినొకరు తోసేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి. ఇటు జూబ్లీ హిల్స్కి సంబంధించిన బై ఎలక్షన్కి సంబంధించి రేమత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ, రేమత్ నగర్ ఏరియా ఏదైతే నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటికి అతి సమీపంలో జరిగింది ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా రేమత్ నగర్ నవీన్ యాదవ్ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో, అతి దగ్గరలో ఉన్న లొకేషన్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. ఇటు నవీన్ యాదవ్ వర్గం అలాగే భవానీ శంకర్ వర్గం వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయా? ఏ కారణాల వల్ల ఈ విభేదాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ మధ్య కాలంలోనే నవీన్ యాదవ్ ఒక వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత అసలు పీజేఆర్ అనేటువంటి వ్యక్తి నాన్ లోకల్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ ఎప్పుడు లోకల్కి టికెట్ రాలేదు, మొదటిసారి టికెట్ వచ్చింది. పీజేఆర్ కూడా నాన్ లోకల్ అనే స్టేట్మెంట్ చేయడంతో ఒక పెద్ద వివాదం జరిగింది. భవానీ శంకర్ అనే వ్యక్తి పీజేఆర్ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. అప్పటి నుంచి ఆయన ఫాలోవరు, ఆయనతో పాటే ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి. సో అదే భావజాలంతో ఉన్నారు, పీజేఆర్కి సంబంధించినటువంటి అనుకూల భావజాలంతో. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత కాస్త వివాదమైంది. తర్వాత నవీన్ ఒక స్టెప్ దిగి విజయారెడ్డి దగ్గరికి వెళ్ళి పీజేఆర్ కూతురు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడం, ఆయన మహానేత అనేటువంటి మళ్ళీ పొగడేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రచారంలో భాగంగా రహమత్ నగర్లో ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకరికొకరు తోసుకున్నారు, గల్లాలు పట్టుకున్నారు, ఒకరికొకరు అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి, గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ కూరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మాగంటి గోపీనాథ్ విషయంలో కూడా అలాగే మాట్లాడారు. నవీన్ యాదవ్ ఇది దైవ నిర్ణయం, జూబ్లీ హిల్స్ ప్రజల మంచి కోసమే ఈ ఎన్నిక వచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ చేయడం వివాదాస్పదంగా అయింది. మళ్ళీ ఒక సెకండ్ వివాదాస్పదం. మూడవది పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన చేసినటువంటి స్టేట్మెంట్ కూడా వివాదాస్పదమైంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు రహమత్ నగర్ లో డైరెక్ట్ గా నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భవానీ శంకర్ పీజేఆర్ అనుచరుడు, ఇద్దరి మధ్య గొడవ కావడంతో ఇది వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గెలుపోవడానికి సంబంధించి పెద్ద ఎత్తున పీజేఆర్ అభిమానులు ఉన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గం కిందకే జూబ్లీ హిల్స్ వచ్చేది. అక్కడ నుంచి డైరెక్ట్ గా బోరాబండ, సనత్ నగర్, తర్వాత జయగిరిగుట్ట అక్కడి వరకు కూడా ఒకే నియోజకవర్గం. అంతవరకు ఆయన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనేటువంటిది భవానీ శంకర్ అభిమానులు చెప్తా ఉన్నారు. ఈ ఏరియాలో భవానీ శంకర్ కి కాకుండా మీరు సొంతంగా ప్రచారం చేయొద్దు, ఆయన సూచన మేరకు చేయాలి అనేటువంటిది గతంలో వాళ్ళతో చెప్పినా కూడా నవీన్ యాదవ్ వర్గం టీము
సొంతంగా ప్రచారం చేయడము, స్థానికంగా ఉన్నటువంటి పీజీఆర్ టీం ని పెద్దగా కన్సిడర్ చేయకపోవడంతో ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని ఎట్లా సద్దుమణిగే ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ అయితే చూడాలి. హోరాహోరీగా ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి భవానీ శంకర్, నవీన్ యాదవ్ మధ్య జరిగినటువంటి గొడవ మరి కాస్త ఎలాంటి ప్రభావం చూస్తుందో చూడాలి ఎన్నికల్లో ప్రస్తుతం అయితే. అయితే మధు, నవీన్ యాదవ్ గతంలో చేసిన స్టేట్మెంట్, ఆయన దానికి క్షమాపణలు చెప్పారు విజయలక్ష్మిని కలిసి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఒకవేళ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మరి భవానీ శంకర్ వర్గం, ఇటు పీజీఆర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళందరూ మాత్రం వీళ్ళకి మాత్రం ఇప్పటికీ అంటే ఆ కోపంగా ఉన్నారా? దానిపై వీళ్ళకి ఆ విషయం తెలియదా? వీళ్ళకి క్షమాపణ వీళ్ళ ముందు కూడా చెప్పాలంటున్నారా? వీళ్ళ డిమాండ్ ఏంటి ప్రధానంగా? వీళ్ళ ఏరియాకి రాకూడదా? అంటే క్షమాపణ గురించే కాదు, గతంలో వీళ్ళు డిమాండ్ చేస్తారు, అది అయిపోయింది, ఇష్యూ సద్దుమణిగినప్పటికీ కూడా వీళ్ళ వర్గాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. నవీన్ టీం మాత్రమే టోటల్ ప్రచార బాధ్యతలు అక్కడ చూస్తా ఉన్నారు. అట్లా కాదు, పీజీఆర్కి సంబంధించినటువంటి బస్తి రహమత్ నగర్ కానీ, బోరబండ కానీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయన ప్రభావం ఉంటుంది. పీజీఆర్కి సంబంధించినటువంటిది గతంలో వారందరికీ నివాసాలకు ఇల్లు ఇవ్వడం కానీ, వాణిజ్య అవసరాల కోసం షాపులు వాటి కోసం అనుమతులు ఇప్పించడం కానీ, సో వీటన్నిటినీ వాళ్ళకు రోడ్లు, లైట్లు వేయించడం, మంచినీరు ఇప్పించడం అప్పుడు గతంలో పీజీఆర్ హయాంలో జరిగింది. కాబట్టి పీజీఆర్ టీంతోనే మీరు కన్సల్తోనే ప్రచారంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి వీళ్ళ అభిప్రాయం. కానీ వీళ్ళని కన్సిడర్ చేయకుండా వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళు సొంతంగా నవీన్ యాదవ్ టీం ముందుకు పోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తినట్టుగా తెలుస్తా ఉంది. మీరెవరు, మీకు సంబంధం లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు ఈ తోపులాట ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ విజయోత్సవం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రచారం ఇంకా 20 రోజులు మిగిలింది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ కావడంతో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాస్త దూరం అయ్యే అవకాశం ఉంటుంది పార్టీకి. ఇట్లాంటి సందర్భాలు మనం చాలా చూసాం కాబట్టి సో ఈ ప్రస్తుతం ఈ ఘర్షణ గతంలో జరిగిన అన్న మాటలు తర్వాత ఇప్పుడు వాళ్ళకు ప్రాధాన్యత దక్కకపోవడం, ఈ 2 అంశాలు ఆధారంగా గొడవ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారో చూడాలి కాంగ్రెస్ పార్టీ. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్కి సంబంధించిన నేతలు వాళ్ళు తన్నుకున్నారు, ఒకరినొకరు కాలర్ పట్టుకొని మరి తోసుకున్నారు. సో మొత్తానికైతే ఆ విజువల్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.